నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. ఏపీకి ఖచ్చితంగా రాజధాని అవసరం, రాజధాని నిర్మాణం జరగాల్సింది. దీనికి గాను ఇప్పటికే 31,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు మరో 32,000 కోట్లు రాజధాని నిర్మాణానికి అవసరం అంటూ కూడా చెబుతుంది గవర్నమెంట్. మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, మీరు చెప్పినట్లు రాజధాని రాష్ట్రానికి అవసరమే. ఏ రాష్ట్రానికైనా రాజధాని కావాలి. కానీ అది అప్పు చేసి రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, రాజధాని నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తా ఉంది. ఇది విభజన చట్టం. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఎంత స్పష్టంగా ఉందంటే, రాజధానికి సంబంధించి the central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. ఇది స్పష్టంగా షల్ ప్రొవైడ్, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. రాజధానిలో దేవుడికి, రాజధానికి, ఇది రాజ్భవన్ కు, హైకోర్టుకు, సచివాలయానికి, అసెంబ్లీకి, శాసనమండలి భవనానికి, తర్వాత మిగతా ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఇవన్నిటికీ కేంద్ర ప్రభుత్వం షల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దీంతో చేయాలి. అది గ్రాంట్ అన్నమాట. 11 సంవత్సరాలుగా కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఉంది. ఇంతవరకు కేవలము 1,500 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చింది. పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ రాష్ట్రంలో 11 ఏళ్ళుగా ఎవరున్నారు? రాష్ట్ర ప్రభుత్వం 14-19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి, 19 జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మోసం చేసింది, అన్యాయం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. వీళ్ళు పదే చెప్తుంటారు డబుల్ ఇంజన్ అని. చంద్రబాబు నాయుడు లోపల చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పదే చెప్తుంటారు డబుల్ ఇంజన్ వల్ల అభివృద్ధి జరుగుతూ ఉంది, మీరు వచ్చేసి దీన్ని ప్రభుత్వాలు మారుస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు. దీన్ని మరి డబుల్ ఇంజన్ అనాలన్నా, ట్రబుల్ ఇంజన్ అనాలన్నా? ఇప్పటికే రాజధాని పేరు చెప్పి 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. 31,000 కోట్లలో బ్రేకప్ తీసుకుంటే ప్రపంచ బ్యాంక్ నుండి 7,500 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి మరొక 7,500 కోట్లు, హడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KFI బ్యాంక్ నుండి 5,000 కోట్లు. ఇప్పటికే 31,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పుడు అది చాలదన్నట్లు మళ్ళీ 32,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తారు. ఆ 32,500 కోట్లలో ప్రపంచ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 14,000 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 10,000 కోట్ల రూపాయలు, NABFID బ్యాంక్ నుండి 7,000 రూపాయలు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి 1,500 కోట్ల రూపాయలు, మళ్ళీ అగైన్ 32,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తారు. అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప, ఇప్పటికే రాష్ట్రము అప్పుల కుప్ప అయిపోయింది. ఇదే ట్వీట్ చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కూటమి పార్టీలు ఏం చెప్పాయి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసింది, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, మేము అధికారంలోకి వస్తే ఆ విధంగా చెయ్యము, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయము అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, కోటలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. ఆ ప్రభుత్వాన్ని విమర్శించి ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా అప్పులు చేస్తా ఉంది. సార్ ఇప్పుడు రెండవది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది, మరో శ్రీలంక కాబోతోంది, అయిపోయింది, ఇన్ని రకాల మాటలు వింటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీలో సంపద అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం.
పోనీ ఇప్పటి వరకు గడిచిన సంవత్సరంన్నర అయింది, ఏమంతా సంపద సృష్టించింది, ఎలా చూడాలి? సంపద సృష్టించలేదు, సంపద ఆవిరైపోయింది. సంపద సృష్టిస్తామని చెప్పిన వాళ్ళు సంపదను ఆవిరి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి పదే పదే చెప్తారు. రైతుల వద్ద నుండి 29,000 దాదాపు 32,000 ఎకరాలు చేశాము, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ఈ డబ్బుతోనే వచ్చేసి దీన్ని నిర్మించవచ్చు, కాబట్టి దీన్ని అప్పులు చేయాల్సిన అవసరం లేదు అని గతంలో చెప్పాడు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఏమైంది? కేంద్రం నుండి గ్రాంట్ ఏమైంది? మరి ఎందుకు వచ్చేసి పదే పదే అప్పులకు పోతున్నారు? కాబట్టి ఇది ఏమాత్రము సమంజసం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రాజధాని అవసరమే, రాజధాని నిర్మాణానికి కావాల్సిన డబ్బులు కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో తెప్పించండి, మీరు చెప్పినట్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో దీన్ని చేపట్టండి తప్ప అప్పులు పాలు చేసి రాష్ట్రంలోని ప్రజలందరూ మళ్ళీ అప్పులు కట్టాల్సిందే. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు, అప్పుల కుప్ప చేయడం భావ్యం కాదు. సరే, ఇప్పుడు విభజన చట్టం అనేది పేరుకు మాత్రమే ఉంది, దానిలో ఏ అంశము కూడా అమలు కాబడడం లేదు అనేది ఏపీలో గట్టిగా వినిపిస్తున్న మాట. దానికి ఉదాహరణ ఇప్పుడు మీరు చెప్పారు, చట్టంలోనే ఉంది రాజధాని నిర్మాణం, రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ ఇవన్నీ కూడా గ్రాంట్లోనే చేసి పెట్టాలి, గ్రాంట్లో గ్రాంట్ రూపంలో ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మరి ఇవ్వలేనట్టే కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అసమర్థత, మోడీ ప్రభుత్వం యొక్క మోసగారితనము, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనం, ఈ రెండు దీనికి కారణం. మోడీ ప్రభుత్వం మోసగారితనం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతగానితనంతో. లేకుంటే ఇవన్నీ మీరు చెప్పినట్లు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు సీమాంధ్రకు న్యాయం చేసేటందుకోసము ప్రధానంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది. ఒక వరము రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు ఇంప్లిమెంట్ చేస్తామని. రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం నిధులు ఇవ్వాలి. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలా. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, రాజధానికి నిధులు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తి చేయడం, తర్వాత కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత 13 కేంద్రీయ సంస్థలు ఎయిమ్స్ తో సహా, ఇవన్నీ 3వ వరం కింద 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. ఒకటేమో ప్రత్యేక హోదా మొదటి వరం, రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ల కింద ఇవన్నీ. కాబట్టి ఇంతవరకు పోలవరం వచ్చేసి దాని సాగుతానే ఉంది, తెలుగు సీరియల్స్ అయినట్టు, ఎప్పుడో అయిపోయాల్సింది. రాజధానికి సంబంధించి గ్రాంట్ ఇవ్వకుండా అప్పులు తెచ్చుకోమంటున్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చేసి స్వస్తి పలికారు, దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసే లేదు, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు. కాబట్టి ఇవ్వాల్సింది కొండంత. విభజన చట్టం ప్రకారము కేంద్రము రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దీనికి కారణం మోడీ ప్రభుత్వం మోసగారితనం, రాష్ట్ర ప్రభుత్వాల, అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం, దద్దమ్మతనం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఉదరగొడుతున్నారు, కేంద్రంలో వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు, ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఫ్రెండ్స్ మీట్ అయినట్టు ప్రధానమంత్రిని వెళ్ళి కలుస్తూ వస్తున్నారు, విత్ ఫ్యామిలీస్ వెళ్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం టెలివిజన్లో. ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఒకటి డబుల్ ఇంజన్, ట్రబుల్ ఇంజన్ అయిపోయింది, నంబర్ 1. రెండవది కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, వీళ్ళు వచ్చి అమిత్ షా హోమ్ మినిస్టర్, వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మేము మొదటి నుండి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ మాత్రము బాబు, జగన్, పవన్. కాబట్టి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలు. దానికి ఎందుకు కీలుబొమ్మలు అయినారంటే వాళ్ళ యొక్క కేసులు, అటు జగన్కు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కేసులు వెంటాడుతున్నాయి. ఏం కొంచెం తోక తిప్పినా
కేంద్రం వచ్చేసి ఈడీనో ఐటీనో దాడులు చేస్తాయి. కాబట్టి ఆ భయంతో వచ్చేసి నిజంగా గతానికంటే చంద్రబాబు పరిస్థితి చాలా బాగుంది. ఇప్పుడు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు అవసరం లేకుండా బీజేపీ కేంద్రంలో సొంత మెజార్టీ ఉన్నది. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మనుగడ సాగించాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్లు మొత్తం చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు సాధించుకుంటే గోల్డెన్ ఛాన్స్, ఇది గోల్డెన్ టైం. ఇది ఈ టైంలో కూడా తీసుకురాలేకపోతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటటువంటి విషయం మరొకటి ఉండదు. ఇది పూర్తి అసమర్థతకు చేతగానితనానికి నిదర్శనం. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణం పెడతా ఉంది కూటమి ప్రభుత్వం. సార్, ఇప్పుడు కేంద్రం ఇవ్వడం లేదు, రాష్ట్రాలు అడిగి తెచ్చుకోలేకపోతున్నాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి. అసలు అప్పు చేయకుండా రాజధాని నిర్మాణం అనేది మనం చేయలేమంటారా? మన వల్ల కాదంటారా? ఎందుకు చేయలేమా? ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి సచివాలయం ఉంది కదా, 10 సంవత్సరాల నుండి అక్కడంటే పరిపాలన సాగుతోంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు అనంటే పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి అనంటే పరిపాలించాడు, ఇప్పుడు పరిపాలన అంటే సాగుతా ఉంది కదా. సచివాలయం ఉండిపోయా, అసెంబ్లీ సెషన్స్ అన్ని జరుగుతున్నాయి కదా. చంద్రబాబు పీరియడ్ లో అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి, జగన్ పీరియడ్ లో జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. బట్ ఆల్రెడీ హైకోర్టు ఉండిపోయా, సచివాలయము ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది. మిగతా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోసమే కదా భూ సమీకరణ చేసింది. భూ సేకరణ పోకుండా భూ సమీకరణ కోసం. భూ సమీకరణకు పోయిన తర్వాత అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు పోవాల్సిన అవసరం వచ్చింది? కాబట్టి ఇది చేతగానితనం అంతే. రాష్ట్ర ప్రభుత్వాల చేతగానితనంతో ఆల్రెడీ రాజధాని ఉంది అనంటే ఒక ప్రజా రాజధాని ఎన్నాళ్ళ కాలమో తెలంగాణలో సెక్రటరియట్ వచ్చేసి కేవలం 2 నెలల్లో కట్టారు. బ్రహ్మాండమైనటువంటి సచివాలయం, తెలంగాణ సచివాలయం దేశంలోనే బ్రహ్మాండం కనిపిస్తూ ఉంటుంది. మనం పర్సనల్ చూసినా కానీ టీవీలో కానీ. కేవలం 2 సంవత్సరాల్లో 600 కోట్లతో అయిపోయింది. కేవలం 600 కోట్లు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ 31,000 కోట్లంట, మళ్ళా 32,500 కోట్లంట. ఆడ కేవలం 600 కోట్లు, 600 కోట్లతో అద్భుతమైన సచివాలయం తయారైపోయింది. కాబట్టి ఇది చేతగానితనం అంతే. ఓకే, అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటుంటే కావాలనే డ్రాగ్ చేస్తున్నారు, కావాలనే అంటే హంగులకు వెళ్ళి ఆర్భాటాలకు వెళ్ళి రాష్ట్రాలను మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు అనేది ఒక వర్గం వారు అంటున్న మాట. మీరు ఏకీభవిస్తారా? 100% అమ్మా. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుండి పావు కొడికి 30 మసాలా పెట్టే నేచర్. ఆడ కొంచెం ఉంటుంది, పని నాస్తి, ప్రచారం జాస్తి. పావు కొడికి 30 మసాలా. ప్రతిదీ వచ్చేసి ప్రచార దురద. ఆ ప్రచార దురదలో ప్రచారానికి మాత్రం విపరీతమైన ఖర్చు ఉంటుంది, మిగతా పనికి మాత్రం డబ్బులు ఉండవు. అది జరుగుతుంది ఇప్పుడు. గతంలో 5 ఏళ్ళు ఉన్నాడు కదా, కొత్తగా 17 నెలల ముఖ్యమంత్రి కాదు కదా. గతంలో 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గతంలో 10 ఏళ్ళు పాటున్నాడు. కాబట్టి ఆయన డప్పా కొట్టుకుంటూ అంటాడు వచ్చేసి ఆయన పెద్ద విజనరీ అని చెప్పేసి. ఆయన విజనరీ కాదు, ఏం కాదు, వచ్చేసి ఆయన రాష్ట్రానికి వచ్చేసి ఒక శని. మరోపక్క మెంతా తుపాను ఏపీని అతలాకుతలం చేసేసింది. రైతన్నలు రోడ్డున పడ్డారు. చేతికి అందుకొచ్చిన పంట చూస్తూ ఉండగానే అలా కొట్టుకుపోయిన పరిస్థితులు. ఇప్పటికీ కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోలేకపోయారు. ఎలా చూడాలంటారు? ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి 2 రకాల స్కీమ్స్, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 2 ఉంటాయి. ఎస్డిఆర్ఎఫ్ ఏమో 5 సంవత్సరాలకు సంబంధించి అన్ని స్టేట్లకు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో 50% కేంద్రము, 50% రాష్ట్రము పెట్టుకోవాలి. అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2 ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ వచ్చేసి ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకటి కమిటీ ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో. వాళ్ళు ఆ యొక్క రాష్ట్రాల్లో ఉండే సివియారిటీ బట్టి నిధులు ఇవ్వాలి. కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కేంద్రం నుండి అధికారులు రావాలి. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పంపినా కానీ రిపోర్టు కేంద్రం నుండి మళ్ళీ అధికారులు రావాలి. వాళ్ళు క్షేత్రస్థాయిలో పోయి చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఆ కమిటీ కూర్చున్న తర్వాత వస్తుంది. ఈ లోపల ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుండి మిగతా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలి. కాబట్టి చాలా సందర్భాల్లో
జరిగిన నష్టానికి వాళ్ళు ఇచ్చేదానికి సంబంధమే ఉండదు. 5% 10% ఇస్తుంటారు. బట్ ఇది ఎన్డీఆర్ఎఫ్ లేట్ అయిపోతుంది. కనీసం ఎస్డీఆర్ఎఫ్ నుండి వీలైన తొందరలో రైతులకు కానీ మిగతా కానీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఎందుకు కేంద్రం కనీసం జాలి చూపించట్లేదు? ఆయనకు వెంకటేశ్వరునికే టోపీ పెట్టాడు మోడీ, ఇంకా ప్రజలకు టోపీ పెట్టడేమో. తిరుపతిలో పబ్లిక్ మీటింగ్ లో వెంకటేశ్వరుని సాక్షిగా ప్రత్యేక హోదాను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పారు. అలాంటిది వెంకటేశ్వరునికి పంగనామాలు పెట్టిన నరేంద్ర మోడీకి ఇంకా ఆంధ్రప్రదేశ్ కు పంగనామాలు పెట్టడం అనేది ఆయనకేమి పెద్ద ఆశ్చర్యమేం కాదు. అంటే మన ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉంటారు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ఉంటారు. అయినప్పటికీ బాయ్ అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రశంసల జోరు వర్షం కురిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కేంద్రం నుండి తెచ్చుకోవాల్సిన దానికి సంబంధించో లేకపోతే మోదీని అడగవలసిన దాంట్లోనో ఒక్క మాట కూడా ఎందుకు అడగడం లేదు, అడగలేకపోతున్నారు? రీజన్ ఏమై ఉంటుంది అంటారు? రజనీకాంత్ కబాలి సినిమా ఉంది, దాంట్లో పాట ఉంది. వీళ్ళందరూ కబాలిగాలు. దాంట్లో ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలను మీసం మెలేసి ఘాటు పెట్టుకుని ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకుని ఒంగోని ఎస్ బాస్ అని వస్తారే, అటువంటి కబాలి పార్టీ టీడీపీ కానీ, వైకాపా కానీ, జనసేన కానీ. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా అంటే వీళ్ళకు భయం అన్నమాట. వాళ్ళ కేసులలో ఎన్ని స్వార్థం. పవన్ కళ్యాణ్కి ఏమో జగన్ భయం, వీళ్ళకు జగన్కు చంద్రబాబుకు వచ్చేసి నరేంద్ర మోడీ అమిత్ షా భయం. కాబట్టి పవన్ కళ్యాణ్కు జగన్ భయంతో ఏదో ఒకటి సపోర్ట్ కావాలి కాబట్టి ఆయన అవస్థ ఆయన పడుతుంటాడు. వీళ్ళ కేసులతో వచ్చేసి మోడీ గారు అమిత్ షా అంటే భయం. కాబట్టి వీళ్ళు కబాలీ పార్టీలు, కబాలీ నాయకులు. వీళ్ళు అంతకంటే వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేయడం ఎక్కువగా. అండ్ మరో పక్క వైజాగ్ కేంద్రంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తున్నాము అంటున్నారు లోకేష్ గారు. నమ్మొచ్చంటారా? వస్తే సంతోషం. ఇళ్ళలకే కానీ పండగ కాదు. ఇక్కడ ఆలు లేదు, చూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అని నాకు సామెత ఉంది. అక్కడ ఏమీ లేకనే ప్రచారం అంతా చెప్తే కదా, పావు కోడికి 30 మసాలా. ఇక్కడ పావు కోడి కూడా లేదు, ఇంకా కోడే రాలే, ఇంకా గుడ్డేగా పగలంగా వెళ్ళి రాలే. అయినప్పటికీ వచ్చేసి లోకేష్, చంద్రబాబు నాయుడు మొత్తం ప్రాజెక్టులు వచ్చినట్లు, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు, లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కొందరు పిల్లలు ఏడుస్తా ఉంటే వాళ్ళ అమ్మ అంటుంది చేయి తీసుకొని, ఇది అన్నం అనుకో, ఇది నెయ్యి అనుకో, ఇది రసం అనుకో అని చెప్పేసి గిలిగింతలు పెట్టి సకల గింతలు పెడతాంలే, ఆ విధంగా సకల గింతలు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్ర ప్రజలకు. వచ్చింది లేదు, సచ్చింది లేదు. వస్తే సంతోషమే కాదు సార్. అసలు వైజాగ్లో అన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నా సద్వినియోగపరచుకోవట్లేదా? అసలు ఏం జరుగుతోంది? వస్తే మంచిదే, కానీ డౌట్స్. ఎందుకంటే అమరావతికి శంకుస్థాపన చేసిన ఎవరు? భారత ప్రధానమంత్రి. యమునా నది నీటిని, పార్లమెంటు మట్టిని తీసుకొచ్చి 2015లో విజయదశమి నాడు, 2015 ఇప్పుడు 2025లో ఉన్నాం, శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఒక్క అంగుళం పని కూడా, ఒక్క నయా పైస పని కూడా జరగదు. దాని తర్వాత మళ్ళా వచ్చేసి 2వ సారి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు పరిస్థితి ఉంది. రాజధానికి సంబంధించే భారత ప్రధానమంత్రి హోదాలో అది పెద్ద అట్టహాసంగా చేసి దానికే అతిగతి. ఇంకా రెండవది, గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరకాల ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని రన్నింగ్ లోకి వచ్చారు. అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర చెందినటువంటి ఆయన కేంద్రంలో సంబంధిత మంత్రిగా ఉన్నప్పటికీ వాళ్ళు మహారాష్ట్ర తీసుకోవాలని ప్రయత్నం చేస్తే రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఆంధ్రాకు తెచ్చాడు. కాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరకాల ప్రాజెక్టు రన్నింగ్ లో ఉండేదాన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ చేసింది. దాన్ని వీళ్ళు వచ్చేసి చేయలేకపోతున్నారు. ఇంకా ప్రత్యేక హోదా చేస్తే పరిగెత్తుకుంటూ వస్తారు కదా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు. మనం పోయి ఆస్ట్రేలియాకో, కువైట్కో, ఇంకోటి పోయి రాండి 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 అని పిలిచే బదులు ప్రత్యేక హోదా వస్తే వస్తాం వస్తాం వస్తామని వాళ్ళు అంటారు. కాబట్టి ఎన్ని చేతగానే వాళ్ళు చేసే పనులు ఇవన్నీ.
ప్రత్యేక హోదా తెప్పించు పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చేసి విదేశీ పెట్టుబడిదారులు, స్వదేశీ పెట్టుబడిదారులు వాళ్ళు వచ్చేసి రాయితీల కోసం వాళ్ళు వస్తారు. కాబట్టి ఇవన్నీ సరే, ఏది ఏమైనా విదేశీ పెట్టుబడులు పరిశ్రమలు వస్తే సంతోషమే. అవి వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది, కానీ ఇంకా ఏమి రాకముందే మొత్తం వచ్చేసి ఈయన వచ్చినట్టు అంతా అయిపోయినట్టు చెప్తే కదా, ఆరు లేదు చూరు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే పెట్టుబడులు అంటూ ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు ఇద్దరు విదేశీ పర్యటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉన్నారు. ఎలా చూడాలి మరి? అదేమో వస్తే మంచిదే, కానీ అంత ఈజీ ఏం కాదు. మనము ఇప్పుడు ఏమో మరి ఇప్పుడు ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్, ఐటీ డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలు నాకు తెలిసి తమిళనాడు కానీ, గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ ఆ ముఖ్యమంత్రులు ఏమి దేశాలన్నీ తిరగడం లేదే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇలా తిన్న అంటే తమిళనాడు ముఖ్యమంత్రి కానీ, లేదా గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, హిమాచల్ ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరూ డెవలప్డ్ స్టేట్స్ కదా. వీళ్ళేం వచ్చేసి దేశాలు ఖండాలు తిరిగి రండి 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 అనేవి ఆహ్వానించలేదే, కానీ పరిశ్రమలు వస్తున్నాయే, పెట్టుబడులు వస్తున్నాయే. కాబట్టి ఇక్కడ మనము దానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి, మౌలిక సదుపాయాలు మెయింటైన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి స్కిల్ ఉన్నటువంటి మ్యాన్ పవర్ను తయారు చేయాలి. కాబట్టి అవి ముందు చేయాలి, కానీ అవి చేస్తే ఇప్పుడు గూగుల్ అట్లా కొడతానే వస్తుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ దేశంలో ఖనిజాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఖనిజాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి, మనకి ఎంత సముద్రం తీరం ఉండేది గూగుల్లో కూడా తెలియదా ఈ పారిశ్రామికవేత్తలకు? మనం పోయి వాళ్ళకి విషయం మాకు ఇంత సముద్ర తీరం ఉంది, మాకు ఇంకా మినరల్స్ ఉన్నాయి అని మనం చెప్పాల్సిన అవసరం ఉందా? పెట్టుబడి పెట్టే వాళ్ళకు అట్లా కొడితే అన్నీ వస్తాయి. ఏ దేశంలో, ఏ ఖండంలో, ఏ రాష్ట్రంలో ఏమున్నాయి, ఖనిజాలు ఏమున్నాయి, విమానాశ్రయాలు ఎన్ని ఉన్నాయి, సీ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, సముద్ర తీరం ఎంత ఉంది. కాబట్టి ఇది ఏదో తెలియకుండా బ్రహ్మాండంగా వచ్చేసి గండికోట రహస్యాన్ని ఛేదించినట్టు వాళ్ళందరూ చెప్తున్నట్టు ఇది ఒక చెప్తే కదా ప్రచార దురద. మనం చూస్తున్నాం కదా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాకు తెలిసి ఎప్పుడూ వాళ్ళ విదేశాలకు తమిళనాడుకు వస్తానే ఉంటాయి, కర్ణాటక వస్తానే ఉంటాయి పెట్టుబడులు. కాబట్టి ఇదంతా ప్రచార దురద. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.